ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధలు ఉంటాయి. ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని కూడా మీరు ఉంటారు. అయినా కూడా సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ కూర్చున్నారా? అయితే ఒక్కసారి గురువు గారిని మీరు సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పటం వీరి ప్రత్యేకత. గురూజీ శివరామదాసు స్వామి గారు పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపకశక్తి తగ్గటం, రాజకీయం, ప్రేమ, పెండ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూమి విభేదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణం దోషం, భయం, చేతబడి నివారణ, చెడు దోషాలు యంత్రాలు కూడా ఇవ్వబడును. అన్ని సమస్యలకు 100% పరిష్కారం కూడా చేయబడును. మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ 7028581667. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి. మీకున్న సమస్యలు అయితే వెంటనే పరిష్కరించబడుతుంది. ఇక వివరాల్లోకి వస్తే ఈ రోజున ఈ రాశి జాతకులు ఫోన్ ద్వారా ఒక స్త్రీ ఒక మాట చెప్తుంది. జాగ్రత్త, జరిగేది ఇదే. ఎవరు ఆ స్త్రీ, ఏం జరగబోతుందో ఈ వీడియోలో విని తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం ఏమాత్రం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఒక స్త్రీ ఫోన్ కాల్ ద్వారా మీకు ఆనందాన్ని పొందబరచబోతుందా, బాధని పొందబరచబోతుందా, గుడ్ న్యూసా లేక బ్యాడ్ న్యూసా? అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రాశి జాతకులకు కనిపించబోతున్నాయో, ప్రతికూలత అనుకూలతకు మార్చుకోవడానికి వీరు చేయవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ రాశివారు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. బంధాలకు అనుబంధాలకు ప్రాధాన్యత ఇస్తారు. మూడవ వ్యక్తి మాటలను ఎక్కడా తీసుకున్నా బంధాల మధ్యలో తీసుకోవటానికి ఇష్టపడరు. ఎందుకంటే అవి చేసే నష్టాలు వీరికి తెలుసు. మేలు చేసిన వ్యక్తుల్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. అలాగే వారికి ఎప్పుడూ ఏ చిన్న సాయం చేయాల్సిన అవసరం వచ్చినా వెంటనే ముందు అడుగు వేస్తారు. వెనక ముందు కూడా అప్పుడు ఆలోచించరు. కొందరు వ్యక్తులు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను, బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ వీరికి నిలువని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా ఉంటారు. దక్షత ఉంటుంది. మంచి చెడులు ఆలోచించే కన్నా కార్యసాధన చేస్తారు. ఈ రాశి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయండి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకోవటంలో దిట్టగా చెప్పవచ్చు. జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయొచ్చు. పరిస్థితులకు తగ్గట్టుగా చురుగ్గా వ్యవహరించే స్వభావం ఈ రాశి వ్యక్తుల్లో మనకి అధికంగా కనిపిస్తూ ఉంటుంది. చురుకు స్వభావంతో పాటుగా నూతన పద్ధతులపై ఎక్కువగా మనసు లగ్నం చేస్తారు. అయితే మన విషయంలోకి వచ్చేస్తే కనుక ఈ రాశి జాతకులకు ఈరోజు తిథి చాలా బాగుంటుంది. వీరి యొక్క దినఫలాల ప్రకారం ఒక స్త్రీ ఒక మాట చెప్తాది, జాగ్రత్త. అంటే ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా ఒక స్త్రీ ఫోన్ చేసి మీ యొక్క దూరం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మిమ్మల్ని దూరం చేసుకునే అవకాశం కనిపిస్తుంది అంటే మీకు చాలా కాలంగా వారితో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నారు. అటువంటి వారు మీకు దగ్గర అవుతారు. ఒక ఫోన్ కాల్ చేస్తారు. ఆ ఫోన్ కాల్ చేయడం ద్వారా మీకు దగ్గర అవుతారు. ఇన్నాళ్ళకు దూరంగా ఉన్నారు, దూరం చేసుకోవాలనుకుంటున్నారు అని మీ యొక్క అవగాహన మాత్రమే, కానీ వారు అలా లేరు. చాలా వరకు మార్పు చెందారు. మీతో కలిసి నడిచిన ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ నెంబర్ చేసుకుంటూ ఉన్నారు. దూరంగా ఉండాలనుకున్నది వారి యొక్క పద్ధతి కాదు. ఇక మనసు ఒప్పించుకొని మీకు ఫోన్ చేస్తారు. మిమ్మల్ని అన్ని మాటలు అన్నందుకు బాధపడతారు, రియలైజ్ అవుతారు. మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించుకుని వారిని అర్థం చేసుకుని మీ యొక్క బంధాలను కూడా కాపాడుకునే ప్రయత్నం మీరు చేస్తారు. ఊహకు అందలేంది ఈరోజు జరగబోతుంది. మీకు ఇంకొద్ది గంటలలోపు ఏ సమయంలో అయినా సరే ఇలా జరిగే అవకాశం ఉంది. మిగిలిన అంశాలు చూస్తే ఈ రాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తుంది. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలంగా
చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఒకే ఒక్క అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. కెరియర్కు సంబంధించిన కావచ్చు, మీ యొక్క వృత్తి జీవితానికి లేదా వ్యాపార జీవితానికి సంబంధించి కావచ్చు, ఏదో ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈరోజు దినఫలాల ప్రకారం ఈ రాశి వారికి కొన్ని విభేదాల కారణంగా దూరంగా ఉన్నట్లయితే కనుక ఈరోజు వారికి ఒక ఫోన్ కాల్ నేరుగా మీ ఇంటికి రావటం జరుగుతుంది. మీ ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమానికి ఆహ్వానించే ప్రయత్నం అయితే తప్పక చేయిస్తారు. ఈ విధంగా కుటుంబం నుంచి లేదా కుటుంబ సభ్యుల నుంచి మీకు శుభవార్త అయితే అందుతుంది. ఆహ్వానాన్ని అందుకుంటారు. ఇలా ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న మీ ముందుకైతే ఒక అవకాశం వస్తుంది. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల కారణంగా మీరు అనవసరమైన గొడవల్లో ఈరోజు తలదూర్చి ఇబ్బంది పాలయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త మీకు చాలా అవసరం. ముఖ్యంగా బయటకు వెళ్ళే వ్యక్తులు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు కావచ్చు, లేకపోతే వన్ వెహికల్ డ్రైవ్ చేస్తున్న వీరు కార్యాలయానికి, వ్యాపార సముదాయానికి లేదా ఏదైనా పనుల నిమిత్తం వెళుతున్న వ్యక్తులై కావచ్చు. పోలీసులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. కాబట్టి ఈ అంశాలలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. మీరు పోలీసులతో వాగ్వాదానికి లేదా పెద్దవారితో వాగ్వాదానికి దిగకుండా ఏదైనా సమస్య వస్తే కనుక దాన్ని చాకచక్యంగా పరిష్కరించుకోండి. అప్పుడు మీకు ఎదురయ్యే ప్రమాదం నుంచి బయట పడగలుగుతారు. నిర్మానుష ప్రదేశంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగినా, ఏదైనా సమాచారం అడిగినా, ఏదైనా సలహా ఇచ్చినా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. అలాగే ఏదైనా సరే ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళిన వారికి ఒక కుటుంబంతో పరిచయం ఏర్పడవచ్చు. ఆ పరిచయం కాస్త అతి త్వరలో ఒక బంధంగా మంచి అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే మీ యొక్క రాశి జాతకులు ఆడవారు అయినా మగవారు అయినా రాజకీయ రంగంలో ఆసక్తి ఉండి ముందుకు సాగాలనే సంకల్పంతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని భావిస్తుంటే కనుక ఈరోజు మీ ముందుకి ఒక చక్కటి అవకాశం వస్తుంది. కన్ఫ్యూజన్ లేకుండా అవకాశం తాలూకా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రాజకీయ రంగంలో అతి త్వరలోనే ఎదిగే అవకాశం కనిపిస్తుంది. ఎవరికంట్లో అయినా పడే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వ్యక్తులు వ్యాపారపరమైన అంశాలలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తప్పక తీసుకోవాలి. అలాగే గృహిణీలైతే కనుక మీకు చాలా వరకు కూడాను గ్రహస్థితుల గమనం కారణంగా కొన్ని విభేదాలు పరిష్కరించుకునే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఉన్న విభేదాలను వారితో సంబంధంగా ఏర్పరచుకుంటారు. ఈరోజు దినఫలాల ప్రకారం ఈ రాశి జాతకులు ఎవరైనా సరే చాలా రోజులుగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉంటే కనుక ఈరోజు సిలబస్ని చాలా వరకు కంప్లీట్ చేసేలా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని రకాల అవమానాలకు ఈ రోజున పరిష్కార మార్గాన్ని అన్వేషించబోతున్నారు. ఉపాధ్యాయుల నుండి, తల్లిదండ్రుల నుంచి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభించబోతుంది. ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే మీకు ఖచ్చితంగా ఇలాగే ఉండబోతుంది. ఇటువంటి ఫలితాలే దక్కబోతున్నాయి. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడాను మనం అనేది మనం ముందుకు సాగే ధోరణితోనే ఉంటుంది. ఎదుటివారితో మాట్లాడే మాటల్లోనే ఉంటుంది. చక్కగా వినసొంపుగా మాట్లాడండి. మాట మంచిదైతే ఊరు అంతా మంచిదవుతుంది. అలాగే మీరు చేసే పనుల గురించి కానీ, మీ ఆలోచనల గురించి కానీ మానవుడికి తెలియకూడదు. మనం చేశాక జరిగాక వారు విని తెలుసుకోవాలి తప్పితే మీ నోటి వెంపట ఎవరికి ఏ విషయం చెప్పొద్దు. ఈ రాశి జాతకులకు మనసులో మాట అనేది ఎప్పుడూ ఆగదు. నమ్మినా నమ్మకపోయినా ఎవరైనా 10 నిమిషాలు మాట్లాడితే అన్నింటినీ వివరించి విపులంగా చెప్పేసే తత్వం ఉంటుంది. ఈ యొక్క ఆలోచన విధానం మార్చుకోండి. మీ అలవాటుని తగ్గించుకోండి. కేవలం ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయండి. మీ పనులు సాధ్యమవుతాయి, సుసాధ్యము అవుతాయి. నిత్యం శివారాధనతో పాటుగా ఇష్టదేవత ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతేకాకుండా మీరు ఒకటి మర్చిపోతున్నారు, కులదైవం. మీ ఇంటిని, మీ వంశాన్ని వృద్ధి చేసే కులదేవత ఆరాధన నిత్యం చేసుకోండి. ఇష్టదైవం నామస్మరణతో పాటుగా కులదేవత నామస్మరణ కూడా చేసుకోండి. అంతా మంచే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.